సంబంధించిన డేటా కాలిపోయిందని అంటున్నారని దానికి సంబంధించిన డేటా బ్యాకప్ ఉందా లేదా అనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పాలన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులకు చెందిన ఇన్ఫర్మేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉందని వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు కాలిపోవడంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దాంట్లో అనేకమైనటువంటి మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డేటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే హై లెవెల్ కేసెస్ కూడా అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డేటా అందులో ఉన్నది కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు ఈరోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను.